శ్రమలు వస్తాయి, ఎందుకు వస్తాయి? శోధనలు వస్తాయి, ఎందుకు వస్తాయి? భక్తిహీనులకు జరగాల్సింది నీతిమంతులకు ఎందుకు జరుగుతుంది అంటే, నీతిమంతుని శోధించడం అపవాది తంత్రమై ఉంది. అపవాది తంత్రములను ఎదురించడని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో అపవాది తంత్రమై ఉంది. నీతిమంతుని ఏదో ఒకలాగా శోధిస్తే వారు మునుపటి వల్లే ఏం చేస్తారంటే పాపంలో అయినా పడిపోవాలి, లోకంలో అయినా పడిపోవాలి. వాడితో పాటు ఈ యొక్క క్రైస్తవులందరినీ కూడా, లేదా విశ్వాస వీరులందరినీ కూడా ఎక్కడికి నడిపించాలని వాడి ప్రయత్నమై ఉంది? నరకానికి ఈడ్చుకుపోవాలని. కాబట్టి అపవాది ఏం చేస్తాడు అంటే ఒక్కొక్క బాణాన్ని వదులుతాడట, ఒక్కొక్క బాణాన్ని వదులుతాడు. నువ్వు విశ్వాసంగా మంచిగా జీవిస్తున్నావు, విశ్వాసంగా మంచిగా బ్రతుకుతున్నావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, నీతిమంతుడిగా బ్రతుకుతున్నావు, నీతిమంతురాలుగా బ్రతుకుతున్నావు. కానీ అపవాది ఏం చేస్తాడు అంటే నీ మీదకి శ్రమలనే బాణాలను విసురుతాడు.